బడుగు బలహీన జీవుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ సమాజం ఏర్పడిన నుంచి మానవ జన్మ ప్రక్రియ ప్రారంభమైన కాడి నుంచి ఈ భారతదేశంలో ఒక మనిషికి గుర్తింపు అనేది లేని చోట ఒక మనిషిని మనిషిగా సాటి మనిషిగా చూడలేని ఈ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపుని నీకంటూ ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కనీసం కనుచూపుతో కూడా చూడలేని సమాజాన్ని నువ్వు పుట్టిన వాడవైపు కన్నెత్తి కూడా చూడలేని సమాజం నుండి ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఈ ప్రపంచాన్ని ఏలే ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసింది ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎన్నో అవమానాలు, ఎన్నో చివాట్లు, ఎన్నో అసమానతలను దాటుకొని అడిగితే మొక్కితే వరమివ్వని దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే మనం చూసే ఉంటాం. కానీ నీవు అడగకుండా నీకంటే రాబోయే కొన్ని వందల తరాలకు కూడా గొప్ప సమానత్వం, సౌభ్రాతృత్వం అనే వరాన్ని అందించిందంటే అది మనకు కనిపించే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే అసమానత ఉంటుందో అణచివేతని ప్రశ్నించే ఒక ఉద్యమం బాబాసాహెబ్ అంబేద్కర్. అణచివేత ఉన్న చోట ఒక గుర్తింపుని నీకు తీసుకొచ్చిందంటే అది బాబాసాహెబ్ కృషి ఫలితం. ఈనాడు ఈ సమాజంలో, ఈ లోకంలో, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే గొప్ప పరిపూర్ణ వ్యక్తులను తయారు చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంత గొప్ప విలువ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ స్థానంలో ఉన్నాం. కాంతారావు గారు దయచేసి ఇంత అణచివేతల నుంచి అక్షరం ద్వారా మాత్రమే నీ జీవిత ప్రయాణం అనేది ఉంటుంది, అక్షరం మాత్రమే నీకు అధికారాన్ని తెచ్చిపెడుతుందని చెప్పి కనీసం పాఠశాలకు కూడా రాణించకపోతే బడి మెట్ల దగ్గర కూర్చొని చదువుకున్నవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆనాడు బడి మెట్ల దగ్గర కూర్చొని ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా తెలియని యూనివర్సిటీలల్లా, అంటే అంత గొప్ప యూనివర్సిటీలలో చదువుకొని భారతదేశంలో ఎవరు చదవనన్ని చదువులు చదివి, ఎవరు చదవనన్ని డిగ్రీలు చదివి ఈ రోజు నీకు నీవు అనే ఒక మనిషిని ఈ భారతదేశం భూమి మీద నిలిపిపెట్టి నిన్ను చూపిస్తున్నంటే డాక్టర్ బాబాసాహెబ్ గారి కృషి ఫలితం. ఎందుకంటే ఎంతో మంది, ఎన్నో వర్గాల వారు ఎన్నో రకాలుగా ఒక సాటి మనిషికి ఓటు హక్కు రావద్దని చెప్పి, సాటి మనిషికి గుర్తింపు రావద్దని చెప్పి పోరాటం చేస్తే నా భారతదేశంలో నాతో పాటు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా సమానత్వం, ఓటు హక్కు ఉండాలి, స్త్రీకి ప్రత్యేక గుర్తింపు ఉండాలని పోరాటం చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి మాత్రమే. ఆనాడు అంతమందితో కొట్లాడి కూడా, అన్ని వివక్షలు ఎదుర్కొని కూడా నా తర్వాత తరాలు ఎవరు కూడా ఇటువంటి స్థాయికి రావద్దు అని చెప్పి పోరాటం చేసి ఈ రోజు మనం చదువుకుంటున్న, అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలితాలను నీకు అందించింది ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన స్వార్థం కోసం ఆలోచించుకోలేదు. తన కడుపున పుట్టిన బిడ్డలు చనిపోతున్నా కూడా భవిష్యత్తులో నా భారతదేశం బిడ్డలు, నా ప్రాంతానికి చెందిన బిడ్డలు ఎవరు కూడా ఎటువంటి అసమానతలు లోని కావద్దని చెప్పి ఆరోగ్యం క్షీణించినా కూడా బెడ్ మీద పడుకొని చదువుకొని ఆ అక్షర జ్ఞానంతో ఈ రోజు రాజ్యాంగ ఫలితాలు ఇచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఆ తల్లి రమాబాయి చిరిగిపోయిన జాకెట్ని పదే కుట్టుకొని కుట్టడానికి వీలు కాకపోతే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కప్పిన శాలువని కప్పుకొని తనతో పాటు సహచారం చేసిన మహాతల్లి ఆవిడ ఆ రోజు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు బాబాసాహెబ్ గారి ఫలితాల రూపంలో మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే తొక్కులపాటు ఉంటుందో అక్కడ దానికి అక్షరంతో మాత్రమే సమాధానం చెప్పాలని చెప్పి ఒక చదువుతో ఇది సాధ్యమని చెప్పి ఈ సమాజానికి చదువును పరిచయం చేసింది మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఎవరినో ఏదో ఉద్దేశించి అనడం లేదు, కానీ ఒక బడి నిర్మాణం లేకపోతే ఒక గుడి నిర్మాణం అనేది నేను చెప్తాను. ఒక గుడి కడితే 10 నుంచి 100 మంది భిక్షగాలు తయారవుతారు. అదే ఒక బడి కడితే లక్షలాది మంది భారతీయులు తయారవుతారని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
ఇక్కడ విమర్శించడం కోసం కాదు, నేను చెప్పేది ఏంటంటే ఉదాహరణ చెబుతున్నా. అంత ప్రాముఖ్యత ఉన్న బడి. ఎందుకంటే ఆకలి అయితే ఆ రోజు ఆయన అన్నం కోసం ఆలోచించలేదు, ఆకలి అయితే ఆయన తన కడుపు నింపుకోవడం ఆలోచించలేదు. అక్షరం కోసం పోరాటం చేసిండు, ఆ అక్షరాలతోనే కడుపు నింపుకున్నాడు. అంత గొప్ప గొప్ప మహనీయుని బిడ్డలాగా మనం చెప్పుకోవడానికి ఈరోజు గర్వపడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో మాత్రమే పరిమితం చేసి విభజించడానికి జరుగుతున్న ప్రయత్నాలు. కానీ భారతదేశ భూమి మీద, ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు, దేవుడు, దేవుడు. ఎందుకంటే నువ్వు ఎవరో తెలియదు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు, నీకు మనిషి భారతీయుడు అని గుర్తింపు తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితం. ఎక్కడైతే ఇల్లాలి దీపం ఇంటికి వెలుగు, ఇంటింట దీపం ఊరంతా వెలుగు అని చెప్పి, స్త్రీకి సమాన హక్కులు కావాలని చెప్పి, స్త్రీ ఎదిగిన రోజు మాత్రమే నీ రాష్ట్రం, నీ దేశం ఎదుగుతుందని చెప్పి అంత గొప్ప స్త్రీ సమానత్వాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆనాటి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి స్త్రీ సమానత్వ ఫలితమే ఈ రోజు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలిస్తున్న ముర్ము మేడం యొక్క ఆశీస్సులు. ఎక్కడ ఉండే వాళ్ళమో, ఏమైపోయే వాళ్ళమో, ఎక్కడ ఎటువంటి అవమానాలకి, ఎటువంటి అపోహలకు లోనైపోయి జీవితాలను త్యాగం చేసుకున్నాం. మన ముందు బిఫోర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు భారతీయులు అనేవాళ్ళు, తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగ ఫలాలను అనుభవించినట్టు అంబేద్కర్ భారతీయులు అనే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో చూడండి. అంత గొప్ప ఆలోచనతోని, అంత గొప్ప దూరదృష్టితోని తను ఏమైపోయినా పర్వాలేదు కానీ భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచాన్ని శాసించాలి, ఈ ప్రపంచాన్ని ఏలాలి, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా అందరికీ అన్నీ అందాలి, అందరికీ అక్షరం చెందాలనే ఆలోచనతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రాసించి ఆ రాజ్యాంగ ఫలాలను ఈరోజు మనం అందుకుంటున్నాం. మాట్లాడే హక్కు కల్పించింది ఎవరు? చదువుకునే హక్కు కల్పించింది ఎవరు? ఓటు హక్కును కల్పించింది ఎవరు? స్త్రీ సమానత్వ హక్కును కల్పించింది ఎవరు? ఈ రోజు ఒక మనిషిగా బతుకుతున్నావు అంటే నువ్వు బతుకుని కల్పించింది ఎవరు? మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఏ రోజు స్వార్థం కోసం ఆలోచించుకోలేదు, ఏ రోజు తన కుటుంబం కోసం ఆలోచించుకోలేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా సమానమే, ఈ ప్రతి బిడ్డకు కూడా అన్ని సమానంగా చెందాలని మాత్రమే ఆయన తాపత్రయపడ్డాడు. చివరి నిమిషం వరకు కూడా నా బిడ్డల ఎదుగుదల కోసం, ఈ భారతదేశ బిడ్డల ఎదుగుదల కోసం మాత్రం ప్రయత్నం చేశాడు. ఏ ఒక్కరి కోసమో, ఏ ఒక వర్గాని కోసం మాత్రం పాటుపడలేదు. ప్రతి భారతీయుడికి కూడా, ఈ భారతదేశ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అన్ని సమాన హక్కులు సమానంగా చెందాలని పోరాటం చేసుకోవడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొంతమంది స్వతంత్ర ఉద్యమ నేతలు కొంతమంది చెప్పుకుంటారు, మేము అది చేసినాం, ఇది చేసినామని. కానీ ఏది చేసినా చెప్పుకోకుండా నీకు వరాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం. కాబట్టి అంత గొప్ప మహనీయుని యొక్క ఆశయాల్ని, అంత గొప్ప మహనీయుని యొక్క ఆకాంక్షని మనము రీచ్ కావాలంటే, మనం ఆయన ఆశను నెరవేర్చాలంటే మనం ఉన్న చోట ప్రతి విద్యార్థికి అక్షరాన్ని అందించే బాధ్యత ఈ రోజు నుంచి మనం తీసుకోవాలి. ఎక్కడైతే నువ్వు పుట్టావో, ఏ గడ్డ మీద అయితే పుట్టావో ఆ గడ్డ మీద నువ్వు ఉండాలనుకోవడం, ఆ గడ్డ మీద చావాలనుకోవడం నీ మూర్ఖత్వం. నీవు ఎదగాలంటే, నీ తరాన్ని భవిష్యత్తుకి అందించాలంటే, ఈ శాసించాలంటే ఖచ్చితంగా పుట్టిన గడ్డ నుండి బయటికి వెళ్ళి గొప్ప చదువులో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తల్లిదండ్రుల ఆశయాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ నెరవేర్చడం రోజు అవుతుంది. దయచేసి మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ బస్తీలో మీ కళ్ళ ముందు కనిపించే ప్రతి బిడ్డని ప్రాథమిక విద్య ఖచ్చితంగా భూమి మీద పుట్టినప్పుడు ఖచ్చితంగా ప్రాథమిక విద్యకి దూరం చేయకండి. మీ కళ్ళ ముందు ఎవరైనా చదువుకోకుండా కనిపిస్తే బలవంతంగా అవసరమైన కానీ తల్లిదండ్రులను పోరాడి తీసుకెళ్ళి పిల్లల్ని బల్లో చేర్చండి. ప్రాథమిక విద్యను మనం అందించగలిగినప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీకి వస్తే ఆటోమేటిక్గా ఈ సమాజం ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఎట్లా రీచ్ కావాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి తనంతటా స్వతహాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 1వ తరగతి 2వ తరగతిలో చదువు బంద్ చేస్తే ఇదే రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ కళ్ళ ముందు కనిపించే ప్రతి విద్యార్థికి కూడా బడికి పోయి చదువుకునే అవకాశాన్ని కల్పించండి. ప్రభుత్వం ఎన్నో వసతులు ఉన్నాయి, గొప్ప గొప్ప పాఠశాలలు ఉన్నాయి. మన ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, జ్యోతిబాపులే హాస్టల్స్ ఉన్నాయి. ఒకవేళ నీకు బతకడానికి నీకు తిండి పెట్టలేని పరిస్థితి ఏ తల్లిదండ్రులు ఉన్నా కూడా సంక్షేమ హాస్టళ్ళు గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఓ 30, 40, 50 సంవత్సరాల కింద సంక్షేమ హాస్టల్లో చదువుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం. అంత గొప్ప అవకాశం కల్పించింది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చెప్పుకుంటూ పోతుంటే రోజులు నెల తరబడైనా మాట్లాడడానికి
నాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఆయన ఫలాలను పొందిన వాడిని, ఆయన ఆశలకు అనుగుణంగా పనిచేసేవాడిని, ఆయన జీవితం, ఆయన ఏ కళలు అయితే కన్నాడో ఆ జీవితంలో ఒక మొదటి తరం తొలిమెట్లో ఉన్నవాడిని. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ని మన ఆశయాలను నెరవేర్చాలంటే అది ఒక అక్షరంతోనే సాధ్యం. నువ్వు అక్షరం నేర్చుకుంటే, నువ్వు అక్షరాన్ని ఎంత గొప్పగా నేర్చుకుంటే అంత గొప్ప పరిపాలన దక్షుడు కాగలుగుతావు, గొప్ప ఉద్యోగిగా తయారగలుగుతావు, ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే గొప్ప నాయకుడిగా తయారవుతావు. నీకు చదువు లేనప్పుడు, నువ్వు ఏలుముద్ర వేసినప్పుడు నిన్ను ఎవరు లెక్క పెట్టరు. నువ్వు చదువుకుంటే, నువ్వు ఏదైతే చదువుకుంటే నీ వద్దకు వచ్చే ఎవరైనా కూడా నీ చదువుకు సలాం చేస్తారు. నీ చదువు ఎంత గొప్పగా ఉండాలంటే నువ్వు రాసుకోవడానికి పేపర్ మీద పేర్లు జరుపుకున్నంత దూరంగా ఉండాలి. అంత గొప్ప చదువు చదవాలి. దయచేసి నా ముందు తరం వాళ్ళ సీనియర్ సిటిజన్లు ఒకవేళ చదువు అయిపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఇట్లాంటి చిన్నారులు ఎవరైతే వాళ్ళు గొప్పగా చదువుకునే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది. భారతదేశ పౌరులుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం ఆ బిడ్డలకి భవిష్యత్తుని ఇవ్వాలంటే అది ఒక అక్షరంతోనే సాధ్యం. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బాబాసాహెబ్ వారసుడిగా రాబోయే తరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫలితాలని మనందరికీ కూడా సమాజానికి అందించాలంటే అక్షరంతోనే పోరాటం చేయాలి. అక్షరంతోనే అన్నం వస్తుంది, అక్షరంతోనే అధికారం వస్తుంది, అక్షరంతోనే మన జీవితం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆ అక్షరాలను సాధించడం కోసం, ఆ అక్షరాలని మన ఆకలి తీర్చుకోవడం కోసం అందరికి అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ 135వ జన్మదిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్, జై భీమ్ అనే పదాన్ని ఒక వర్గానికో ఒక దానికో మాత్రమే పరిమితం చేశారు. దయచేసి మీరు తెలుసుకోండి, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి, జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. కానీ దీన్ని ఇప్పుడున్న సమాజంలో కొంతమంది కొన్ని రకాలుగా వక్రీకరించి జై భీమ్ అంటే ఒక ప్రయత్నం చేసి అది తప్పు పదము. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. ఎక్కడ జ్ఞానం వర్ధిల్లితే అక్కడ వెలుగు ఉంటుంది, ఎక్కడ జ్ఞానం వర్ధిల్లితే అక్కడ అధికారం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం వర్ధిల్లితే అక్కడ అక్షరం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం వర్ధిల్లితే అక్కడ నీ ఆకలి తీరుతుంది. ఈ ఆకలి తీరాలన్నా, నీకు అధికారం కావాలన్నా ఒక అక్షరంతోనే మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ అక్షరాన్ని అందరికీ చెందాలని ఆలోచించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడానికి మన అందరం కూడా కంకణం కట్టుకుందామని చెప్పి మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒక చిన్న ప్రతిజ్ఞ ఏంటంటే, ఇప్పుడు మనం నిత్యం రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. యువ వయసులో చిన్నపిల్లల ప్రమాదాల బారిన పడి తెలిసి తెలియని వయసులో ప్రమాదాలకు లోను కావడం వల్ల ఆ జీవితాలు ఎన్నో ఆశలతోని, ఎన్నో కళలతోని కన్నా జీవితాన్ని ఈ రోడ్డు ప్రమాదాల వల్ల లైఫ్లు వేస్ట్ కావద్దంటే మనందరం కూడా ఇప్పుడు ఈ 1 వీక్ అరైవ్ లైవ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా చిన్న ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ చేసుకొని మనం తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ.